హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఏంటి కడాయి పెట్టారు ఆనియన్ వేస్తున్నారు అని చూస్తున్నారు. ఈరోజు చపాతీలోకి ఎగ్ కర్రీ చేస్తున్నానండి. సేమ్ డాబా స్టైల్గా ఉంటుంది. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటాను. ఇది ఈరోజు మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్గా కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కోసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనము ఇంకా బిర్యానీ ఆకు, షాజీరా, జీడిపప్పు అవి వేసుకోవాలి. ఆనియన్ అయితే కొంచెం వేగాలండి, బ్రౌన్ కలర్లో రావాలి. చూడండి, ఇది కస్తూరి మేతి, ఇది షాజీరా, బిర్యానీ ఆకు, జీడిపప్పు. ఇది వచ్చి పౌడర్ మసాలా అండి. దీంట్లో యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ మిక్స్ చేశానండి. ఇప్పుడైతే బిర్యానీ ఆకుని వేసుకొని తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని షాజీరాను కూడా వేసి బాగా వేయించుకోవాలండి. కసూరి మేతిని అయితే ఎప్పుడు వేయకూడదు, మనం లాస్ట్లో వేయాలండి, కర్రీ ఎండింగ్లో. అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. చూడండి, కలర్ అయితే బాగా చేంజ్ అయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు 4 స్పూన్స్ వేసుకుంటున్నానండి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మసాలాలని మనం మంచిగా వేయించుకోవాలి. ఈ కర్రీ రోటీలోకి అండ్ రైస్లోకి చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, పచ్చి వాసన బాగా పోయి ఇలా మసాలా కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో టమాటాని మనం సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద టమాటాని వేసుకున్నానండి. మళ్ళీ మనము టమాటా అండ్ ఆనియన్ని ఇంకోసారి మనం పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి మిడిల్లో. అందుకని ఇప్పుడు కొద్దిగానే నేను కట్ చేశాను ఆనియన్, టమాటా. ఇప్పుడు ఇందాక చూపించాను కదండి మసాలా పౌడరు, అది యాడ్ చేసుకుంటున్నాను. ఇది గరం మసాలా అండి, 1/2 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ చికెన్ మసాలా అండి. ఇది పసుపు పొడి అండి. కారం అండి, కారం 2 స్పూన్స్ వేసుకున్నాను కారం. ఎందుకంటే ఇంకా మనం వేసే మసాలాలో కూడా కొంచెం కారం ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నానండి. సాల్ట్ చూసేసుకోండి. కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. అంతేనండి, మసాలాలు అయితే బాగా కలుపుకొని కొంచెం మంచిగా వేగాక ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకోవచ్చు. నేను వాటర్ అయితే పోసేసాను. కొద్దిగా యాడ్ చేసుకోవాలండి, మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలిపి ఇలా మంచిగా బాయిల్ అవ్వాలండి. చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో. ఇప్పుడు చెప్పాను కదా, ఇంకో 1 టమాటా ఇంకో 1 ఆనియన్ని మనం పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, కర్రీ కూడా బాగా గట్టిపడింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే వాటర్ యాడ్ చేసేసాను.
ఇప్పుడు మనము ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని బాయిల్ చేసి హాఫ్కి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కర్రీ ఇంకా దీంట్లో మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని చిన్నగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఎగ్స్ని మనం హాఫ్కి కట్ చేసాం కాబట్టి ఇంకా లోపల ఉండే పచ్చసొన ఉంది కదండి, అది మనకి కర్రీలో కలిసిపోయి ఇంకా నీసు వాసన అనేది వస్తుంది. కాబట్టి మనం మెల్లగా కలుపుకోవాలండి. ఇలా మెల్లగా మనము కలుపుకొని కాసేపు వదిలేయాలండి. అది మంచిగా కుక్ అయ్యి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యేటప్పుడు మనం దీంట్లో ఇందాక చూపించాను కదండి కసూరి మేతి అని చెప్పి, దానిని ఇప్పుడు వేసుకోవాలండి. మనం కొంచెం చేత్తో క్రష్ చేసి తర్వాత దాన్ని మనం చల్లుకొని ఇంకోసారి కలిపేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసిన తర్వాత ఇంకా అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా తినచ్చండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంతేనండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.